బోగోలు బజారు సెంటర్లో కూటమి నాయకుల సంబరాలు. భారతదేశంలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలు సాధించిన సందర్భంగా బోగోలు బజారు సెంటర్లో కూటమి నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చుతూ, నినాదాలు చేస్తూ పార్టీ విజయోత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఎన్డీఏ కూటమి విజయాన్ని దేశ ప్రజలు అభివృద్ధి, సుస్థిర పాలనకు ఇచ్చిన మద్దతుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని తెలిపారు. ముఖ్యంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఏ విధంగా మన భారతీయ జనతా పార్టీ మెయింటెనెన్స్ ఎట్లుందనే, పరిపాలన ఎట్లుండేదని అందరూ చూస్తున్నారు. నిన్న జరిగిన మన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యతతో రావటం, ఎన్డీఏ కూటమిగా గెలవడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఆ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులున్నా నరేంద్ర మోడీ గారు దగ్గరుండి ఏ విధంగా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు రాబోయే రోజుల్లో ఇంకా 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల దాకా కూడా భారతీయ జనతా పార్టీ పరిపాలించాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వారు కోరుకుంటున్నారు. అదేవిధంగా కూడా ఆయన చేయటం కూడా అట్లే చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అమరావతి రావడం కానీ, ఈ మన చంద్రబాబు నాయుడు కష్టపడటం కానీ, మన నాయకులు, కూటమి నాయకులు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆ విధంగా జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ చేయాలని చెప్పి కూడా మనం అందరం కలిసి కూడా మన మోడీ గారికి దండం పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం. భారత్ మాతాకి జై. నిన్న జరిగినటువంటి భారతదేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు 3 రాష్ట్రాలను కైవసం చేసుకోవటం మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందటం, అమిత్ షా గారి నాయకత్వంలో అభివృద్ధి చెందటం, ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటం మనందరూ కూడా గర్వకారణం. మరి నిన్న జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఈరోజు చారిత్రాత్మకంగా ఆనాడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఏదైతే త్యాగఫలం ఉందో దానికి నిదర్శనంగా నిన్న ఎన్నికలు మనందరూ కూడా గర్వకారణం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాబో కాలంలో కూడా ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం దాని మిత్రపక్షాలు ప్రతి ఒక్కటి కూడా విజయాన్ని సాధిస్తాయని, దాంట్లో అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకున్నాను. ఇక్కడ జరిగినటువంటి ఈరోజు ఈ యొక్క సందడిలో మేమందరం కూడా భాజపా, జనసేన, బీజేపీ వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా కలిసి ఈ యొక్క సంబరాలు చేసుకుంటున్నాము. నరేంద్ర మోడీ గారికి మరొకసారి ఈ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలని కైవసం చేసుకున్నందుకు కృషి చేసినటువంటి వారికి మేము ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ వారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి వారి విజయాలకి మేమందరం కూడా వెన్నంటి ఉంటామని చెప్పి మేము ఎన్డీఏ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి తెలియజేస్తాం. సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారత ప్రభుత్వం చేపట్టినటువంటి మోడీ గారి సారథ్యంలో బీజేపీ అత్యధిక ఓట్లు సాధించి 3 రాష్ట్రాల్లో ప్రజల పక్షాన నిలబడి ఈరోజు భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకుపోతున్న తరుణం ఇది. అలాంటిది భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పయనంలో మనందరం బీజేపీకి సపోర్ట్ చేస్తూ మనందరం ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గెలవటం, అత్యధిక సీట్లు గెలవటం చాలా సంతోషకరం. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందుకు తీసుకెళ్లడంలో చాలా సంతోషకరం. అలాగే ఈరోజు వెస్ట్ బెంగాల్లో అధిక సీట్లు గెలవటం కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో ఘన విజయం సాధించి అక్కడ అవినీతి పరులను ఓడించడం కూడా చాలా మా ఘన సంతోషం అని భావిస్తున్నాం. అట్లాగే ఇక్కడ మా బోగల్లో మా మండల అధ్యక్షులు వీర శ్రీనివాసులు, అలాగే మా కూటమి నాయకులు బాలబడి నాగేశ్వరరావు నాయకత్వంలో ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం.